ముచ్చటగా మూడోసారి చంద్రబాబు గారు ప్రజలకు మోసం చేసి నిరుద్యోగ భృతి అని టోపీ పెట్టారు. కానీ ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి అనేది రాలేదు, ఇక రాదు కూడా. అసలు పరిపాలన ఈ సంవత్సర కాలంలో ఏమీ బాగాలేదండి. అసలు సూపర్ 6 అన్నారు, ఎందుకు పెట్టినట్టండి? ఓన్లీ మాటల వరకే పెట్టినట్టు ఉంది. మాకైతేనే ఇచ్చింది ఏముందండి? అందులో ఒకటైనా అమలు చేస్తే ప్రజలు నమ్మగలుగుతారు. ముందుసారి అలాగే చేశారు, డ్వాక్రా మహిళలను నట్టేట ముంచేశాడండి దొంగ హామీలు చెప్పి. ఇప్పుడు కూడా అధికారం ఎక్కడం కోసం ఆ విధంగా ఈ దొంగ హామీలన్నీ పెట్టి ప్రజల్ని మోసం చేసి మహిళల్ని బాగా ఎక్కువగా మోసం చేస్తాడండి. బస్సు అన్నారు, ఫ్రీ బస్సు ఎక్కడ ఉందండి? ఫ్రీ బస్సు. అమ్మఒడి అన్నారు, స్కూల్ హాలిడేస్ ఇస్తారు, మళ్ళీ స్కూల్ తీసేస్తున్నారు, అమ్మఒడి లేదు. సూపర్ 6 అన్నాయి అన్నారు, సూపర్ 6 అన్నాయి కూడా ఇప్పుడు మాకు సరైనది ఏది అమలు అవ్వలేదు. గ్యాస్ ఫ్రీ అన్నారు 3 బండ్లు, అది కూడా నాకు వర్తించలేదు. మా ఆటో స్టాండ్లో కూడా ఎవరికి కూడా వర్తించలేదు. అదే ఫ్రీ బస్ అన్నారు, కానీ ఫ్రీ బస్ వేయడం వల్ల కూడా మా ఆటో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. సూపర్ 6 అని పేరు పెట్టి మహిళలకి జీతం ఉద్యోగం ఉన్నా లేకపోయినా నేను నెలకి 1500 ఇస్తానని అన్నావు. ఏది ఇప్పుడుకొచ్చి సంవత్సరం అయింది, నువ్వు ఇచ్చింది ఏది? ఎక్కడున్నది ఏది? నీ ప్రభుత్వం, నీ పరిపాలన ఎక్కడున్నావు? నువ్వు ఎంతసేపు పైకెక్కి నేను ఇచ్చేసేస్తాను ఆడి మీద ఈడి మీద చెప్పుకోవడం కాదు, ప్రజలకు న్యాయం చెయ్యండి. అమ్మఒడి పథకం కానీ ఇతర సంక్షేమ పథకాలు ఏమి కూడా అమలు చేయట్లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బియ్యం పథకం ఇంటింటికి తీసుకొచ్చి బియ్యం ఇంటికి చేరవేశారు వాహనాలతో. అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇచ్చారు, అది కొనసాగిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు, ఇప్పుడు మధ్యలో ఆపేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అసలు బాగోలేదండి. ఈ జగన్ గారి ప్రభుత్వంలో అన్ని పథకాలు అందుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలు ఇస్తామన్నారు, కానీ ఈ ఆటోకి ప్రీమియం 10,000 సంవత్సరం 10,000 వేసేవారు, ఆ 10,000 కూడా వేయడం మానేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సరం కాలంలో కూడా ఏమీ చేసింది లేదని సామాన్య ప్రజానీకంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఒకవేళ ఏదైనా అభివృద్ధి చేశాము అని ఉంటే రండి చర్చించుకుందాం. మీరు ఏం చేశారో మీరు చెప్పండి. ఏం చేయలేదో, ఎంతవరకు అభివృద్ధి చేశారో సామాన్య ప్రజానీకంగా మేము అడుగుతాం. అందుకని సంవత్సరం కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రానికి మీ పరిపాలన వల్ల ఒదిగింది ఏమీ లేదని మేము సామాన్య ప్రజానీకంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము అడగలేదు కదా గ్యాస్ ఇవ్వండి అని, ఆయన ఆశ పెట్టిందే మేముని. బస్సులు వేసేస్తామన్నారు, అది లేదు. రోడ్లు వేసేస్తామన్నారు, అది లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తామన్నారు, అది లేదు. ఏదీ లేదండి. ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డులు తీసారు, మళ్ళీ నెత్తి మీద మూటలు పెట్టుకుని రావడమే. ఏమన్నా అంటే మీకు ఏమన్నా తక్కువ చేస్తే నా కాలు రచ్చుకుని లాగండి అన్నాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ ఉన్నాడని లాగమండి? మేము వ్యవసాయ రైతులవి, మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎటువంటి సహకారాలు మాకేమి ఇవ్వలేదు. రైతు భరోసా, అమ్మవార్లు, సూపర్ 6లు అవి ఇస్తామన్నారు, మరి అవి కూడా రైతుని పట్టించుకోలేదు, అమ్మఒడులు ఇవి కూడా పట్టించుకోలేదు. డెవలప్ అన్నారు, ఏదో సృష్టించుతారన్నారు, ఏం సృష్టించుతారో తెలియదు. మరి ఈ గవర్నమెంట్ వాళ్ళకంటే పెంచి చేస్తాం, 20,000 ఇస్తాం అనేస్తాం అంటే మరి ప్రజలు నమ్మారు, ఓటేశారు, అంతా చేశారు. సంవత్సరం అయిపోయింది, ₹1 మట్టుకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇచ్చింది ఏం లేదు. చాలా బాగుందండి, బాగుంది. బాగుందంటే మంచి బొగతం ఉంది. ఏం చేసేదండి అది బంగాళం? నాకు పెన్షన్ ఇస్తుందండి, నాకు పెన్షన్ లేదు. 66 వచ్చేసింది. 1500 వేసేస్తాను అన్నాడు ఆడమనిషికి. ఇంట్లో 2 ఆడపిల్లలకి వేసేస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏది లేదు, బండ లేదు, కడుగుడు లేదండి. ఆడి పని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి 1500 ఇస్తామన్నారు, అది లేదు. మరి బస్సు అన్నారు, అది లేదు. పిల్లలకి అన్నారు, అది లేదు. 18,000 ఇస్తామన్నారు, అది లేదు. తర్వాత 3 గ్యాసులు ఇస్తామన్నారు, ఆ గ్యాసులు లేవు. అక్కడికి వెళ్ళి అడిగితే బ్యాంకులో పడతాయంటే ఏమీ పడలేదమ్మా, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఓట్లు ఎలక్షన్లు అయ్యేదాకా అమ్మ, చెల్లి, అక్క అని తిరుగుతారు, అంతేగాని మన బాగోగులు చూడరు. వాళ్ళ వెనకాల మేము 10 ఏళ్ళు తిరిగినా మైట్ చేయరు. పరిపాలన బాగున్నదని ఏ విధంగా అనుకుంటారు? సూపర్ 6 అమలు అంటున్నారు, ఏది అమలు చేశారు మీరే చెప్పండి. ఏ ఒక్కటి అమలు కాలేదు. బస్ ఫ్రీ అన్నారు, లేదు. పిల్లల ఫీజు రింబర్స్మెంట్ కూడా వేయలేదండి. కాలేజీలు చాలామందికి అయిపోయినాయి. ఇప్పుడు 4th ఇయర్ ఉంది బీటెక్లో,
వాళ్ళకి ఈ సంవత్సరంతో అయిపోద్ది. ఫీజు రింబర్స్మెంట్ వేయలేదు. కాలేజీకి డబ్బులు ఎవరు కట్టాలా? పేరెంట్స్ కట్టాలా. కూటమి ప్రభుత్వం అంటే కూటమి అంటే అందరూ ఒకటైపోయి కూడి గెలిచారు. సర్లే గెలిచారు. గెలిచిన తర్వాత మాకు రావాల్సినవి కూడా మాకు ఇవ్వలేదు. ఏం రావాలి మాకు? మేమేం చేస్తున్నాం? ఆటో డ్రైవింగ్ చేస్తున్నాం. మాకు జగన్ గవర్నమెంట్లో 15,000 ఇచ్చేవారు. మరి ఈ గవర్నమెంట్లో మా 10,000 అయ్యి ఎక్కడున్నాయి? ఇవ్వాలి కదా మాకు. ఇదివరకు అయితే వాలంటీర్ ఉంటే ఇంటికి వచ్చి పలానది నీకు ఈ గవర్నమెంట్ ద్వారా ఇది వస్తుంది అది వస్తుందని చెప్పేవారు. ఇప్పుడు వాలంటీర్ గట్రా లేదు. మాకేం వస్తుంది అనేది కూడా మాకేం తెలుస్తలేదు. మరి అది కూడా మాకు ఎలా తెలియాలంటే ఎవరినైనా అడిగితే ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు ఏం చేస్తారు, అది చూద్దాంలే అమ్మ చేద్దాంలే అంటే అంతేగాని ఇంకేం చేసేదేం లేదు. రైతుల పరిస్థితి ఎలాగుందంటే దారుణంగా ఉంది. రైతు భరోసాకు వస్తే వైసీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు వేశారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year అవుతుంది, ₹1 కూడా రైతు భరోసా వేయలేదు. కానీ సూపర్ 6 అన్నారు, ఏమీ లేదు. వికలాంగులకి మేలు చేసే విధంగా ప్రజెంట్ ప్రభుత్వం కూడా పెద్దగా ఏం పట్టించుకోవటం లేదు. ఒక పెన్షన్ ఇచ్చి ఊరుకున్నారే తప్ప వికలాంగులు చదువుకున్న వాళ్ళకి కానీ ఏదైనా ఉపాధి కల్పిస్తారని చెప్పారు. అయినా ఇప్పుడు వచ్చి ఉపాధులు కానీ కల్పించడంలో కానీ ఏమీ చేయటం లేదు. పూర్తిగా పేదోళ్ళే ఇంకా కింద పోతున్నారు. డబ్బున్నోడికి వైపే రెవెన్యూ ప్లస్ పోలీస్ శాఖల విషయంలో కూడా ప్రకృతి పెట్టి డబ్బులున్న వైపే న్యాయం చేస్తాం. ప్రభుత్వ పథకాలు కూడా సూపర్ 6 అని అన్నారు, కానీ ఆ పథకాలు కూడా అమలు కొంత ముందుకు వెళ్ళటం లేదండి. రేపు ఈజీగా ఈ గవర్నమెంట్ నెక్స్ట్ వస్తుందని గ్యారెంటీ అయితే లేదండి. ఈ బిడ్డకి షుగర్ ఉంది సార్, నాకు కరెంటు బిల్లు ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, నాకు ఓట్ లిస్ట్ ఉంది, అన్ని ఉంది అని నా పేరు లిస్ట్ లో రాలేదు. ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు కూటము చాలా ఘోరంగా ఉంది సార్. నైట్ గా వచ్చి అన్ని కబ్జా చేసేసి అన్ని పగల కొట్టేసి బిడ్డలన్నీ రోడ్లో పడేసి ఇప్పుడు మాకు ఇల్లు వాకిలు లేకుండా ఇప్పుడు మేము అల్లాడుతున్నాము. ఒక్కొక్క ఇంట్లో ఎన్ని మంది ఆడపిల్లకాయలు ఉంటారో వయసు పిల్లకాయలకి 1500 వేస్తున్నారు. 45-40 సంవత్సరాలు ఉండే 18,000 వేస్తున్నారు. ఇప్పుడైతే అది మీరు వచ్చినప్పటికీ ఆఫ్ చేస్తుంది. ఇంకా సిస్టమ్ రాలేదని చెప్పి అన్ని ఆఫ్ చేశారు. పిల్లకాయలు అమ్మ ఒడిలు వస్తా ఉండింది, అది కూడా ఆఫ్ చేశారు. పిల్లకాయలు చదువుకి అమ్మ ఒడి రావటం లేదు. ఆ వయసు పిల్లకాయలకి పథకాలు రావటం లేదు. 1500 అనేది 45 సంవత్సరాలు 40 సంవత్సరాలకి 18,000 వేస్తున్నారు. అదన్నీ ఆఫ్ చేశారు. ఇంకా ఏమి ఇచ్చారు ప్రభుత్వం వచ్చి మాకు? పోతున్న పిల్లలు కూడా ఇప్పుడు స్కూల్ కూడా లేకుండా కూర్చున్నారు. తినడానికి కష్టంగా అయిపోయింది మాకు. ఇప్పుడు మాకు ఇల్లు పగిలిపోయింది, మేము రోడ్లో ఉన్నాం. ఇప్పటికే 6 నెలలు జరుగుతుంది. మాకు కూడా ఏ సాయం కూడా జరగట్లేదు. మాకు ఈరోజు ఏ మాత్రము యువతకు సంవత్సరం గడుస్తున్నా కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపన పోలేదు. రైతులకు ఏమన్నా చేశారంటే రైతులకైతే ఇన్పుట్ సబ్సిడీ లేదు, అవుట్పుట్ సబ్సిడీ లేదు, ఏ సబ్సిడీ లేదు. రైతులందరూ కూడా మామిడి పంటలపైన ఆధారపడి జీవిస్తున్నాం. ఏ మాత్రము మద్దతు ధర ప్రకటిస్తామన్నటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం కూడా ఇంతవరకు తీసుకురాలేదు. 18 ఏళ్ళు నిలినటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా 1,500 ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. అవన్నీ కూడా ఏమైందని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమన్నా ఉందా అంటే శూన్యం అనే చెప్పాలి. ఫ్రీ బస్ అన్నారు, ఆగస్టు 15 అన్నారు, కానీ ఏ సంవత్సరపు ఆగస్టు 15 అన్నది ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటిన వెంటనే 1,500 ఇస్తానన్నారు. దాని గురించి అసలు ప్రసక్తే లేదు. ఈ కూటమి ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క నిర్లక్ష్య ధోరణి మేమందరం ఖండిస్తూనే ఉంటాం. సూపర్ 6 అన్నారు, కానీ ఇటువంటి కార్యక్రమం జరగడం లేదు. ఒక పెన్షన్ మాత్రమే 4,000 ఇస్తా ఉన్నారు. నీకు 15,000 అని చెప్పి ఈ ఇంట్లో 2-3 పిల్లలు ఉండేవాళ్ళు కూడా మోసపోయి ఓట్లు వేసినారు. ఎవరికి ఒకరికి కూడా ఇవ్వడం లేదు. గ్రామాలు పూర్తిగా పాడైపోతా ఉంది. వ్యవసాయం దెబ్బతింటా ఉంది. ఆడవాళ్లకు పొదుపుల్లో పావలా వడ్డీ అన్నారు, రుణాలు అన్నారు, ఏదేదో సూపర్ 6 పథకాలని చెప్పారు. కానీ ఒక పథకం కూడా నెరవేర్చలేదు. 45-50 మధ్యలో వాళ్ళకి 18,500, ఈయన 18,500 వేస్తా అన్నారు, ₹1 వేయలేదు. రుణమాఫీ అన్నారు, అది లేదు. చెప్పిన సూపర్ 6 హామీలు ఒక్కటి నెరవేరలేదండి. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడండి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. ఏటా రైతుకి ₹20,000 వేస్తానన్న చంద్రబాబు నాయుడు ఇంతవరకు చేయలేదండి. ప్రతి మహిళకి ₹1,500 లెక్కన ఇస్తానన్నాడు, అది చేయలేదండి. మహిళకి ఫ్రీ బస్సులు వేస్తా అన్నాడు, దాన్ని చేయలేదండి. మీరు చెప్పిన సూపర్ 6 పథకాలనే మేము చేయాలంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఆటో వాళ్ళకి మంచి న్యాయం చేస్తా అన్నారు. ఆ న్యాయం లేదు. ఇది మోసం ప్రభుత్వమా, డూపు ప్రభుత్వమా అనేది మాకు తెలియట్లేదండి. ఉచిత బస్సు అని చెప్పాడండి, అది మా కడుపు కొట్టడం కాదండి. మీకు దండం పెడతా చంద్రబాబు నాయుడు గారు,
మమ్మల్ని ఎందుకు ఆటో డ్రైవర్లు ఏడిపిస్తారండి? మమ్మల్ని ఏడిపించిన తర్వాత మీరు సుఖంగా ఉండగలుగుతారా? పవన్ కళ్యాణ్ గారు, ఇది ఒక 2 గంటల సేపు సినిమా కాదండి, ఇది మా జీవితం అండి. ఇది చదివించుకోలేకండి పని పంపించుకున్న పెయింట్ పనికి మీరు డబ్బులు వేసే పరిస్థితి లేదు కదండి. వాలంటీర్ వ్యవస్థ, దాన్ని కూడా మేము 5 కాదు 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళని నిట్ట నిలువున ముంచారు.